ఆనవాయితీగా వస్తుంది. సప్త సప్త మహాసప్త సప్తద్వీప వసుంధర సప్తార్క అని శ్లోకము. ఈ శ్లోకానికి అర్థం ఏమంటే, ఎవరైనా అర్థపత్రం అంటే తెల్ల జిల్లేడు ఆకు నెత్తి మీద పెట్టుకుని రేగి పండు ఒక నాణ్యము వారికి కలిగిస్తాడు. అలాగే ఈ రోజే ఆంజనేయ స్వామి సూర్య భగవాన్ దగ్గర విద్యాభ్యాసం చేయడం, అదే ఒక సంవత్సరం తర్వాత ఇదే రథసప్తమి నాడు విద్యాభ్యాసం పూర్తి చేయడం అంటే సమస్త విద్యలకి అధిష్టాన దేవత అయినటువంటి సూర్య భగవానుడు ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఆరోగ్యము, విద్య, ఐశ్వర్యము అన్ని కూడా సూర్య భగవానుడు కలిగిస్తాడు. మా గురువులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రతి సంవత్సరము ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరము ఈ భాగ్యాన్ని మాకు కలిగించారు. మేము ఈ రోజు సూర్య భగవానికి పట్టు వస్త్రాలు స్వీకరించి అలాగే ప్రప్రథమంగా క్షీరాభిషేకం చేయడం మాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. నుంచి కూడా ఈ ఆలయ అభివృద్ధి కూడా మీకు మాట్లాడుతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కనీసం ఇక్కడ ఆలయ అభివృద్ధి డెకరేషన్ ఎక్కడెక్కడ ఉంది. మీకు ప్రభుత్వానికి ఏమైనా నిలదీస్తారండి? ఎందువల్లంటే మనం సామాన్య ప్రజలకి ఇటువంటి దేవాలయాలు పట్టు కొమ్మలు. ఎందువల్లంటే దేవాలయాల నుంచే ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే గత సంవత్సరం మీద ఈ సంవత్సరం మెరుగైన వసతులను కల్పించడంలో కొంత రెన్యువేషన్ కార్యక్రమాలు చేశారని చెప్పి కార్యనిర్వహణాధికారి అలాగే దేవాదాయ శాఖ అధికారులు చెప్పారు. అయినా కూడా ఈ ఏకైక క్షేత్రం కాబట్టి సూర్య భగవానుడి క్షేత్రము మరింత మెరుగైన వసతులు, భక్తులకి సౌకర్యాలు కలిగించాలని మేము ఖచ్చితంగా దేవాదాయ శాఖకి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా సూచనలు చేస్తాం. సప్తమి రోజున స్టేట్ కలెక్టర్ జిలానీ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశారు. సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి కనుక క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతున్నాం. ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలు తీసుకున్నాయి. రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని సందర్భంగా మనం చేస్తాం. ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడ లేదు. అందుచేతనే దేశవ్యాప్తంగానూ మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యుడిని
నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి జిలానీ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సవ్యంగా చేశారు. సజావుగా భగవంతుని దర్శనం జరగడానికి ఏర్పాట్లన్నీ ఉన్నాయి కనుక క్రమశిక్షణతో చివరి వరకు ఎక్కువ మందికి దర్శనం జరిగేటట్టుగా సహకరించాలని దర్శనంకి వస్తున్నటువంటి భక్తులందరినీ కోరుతూ ఉన్నాం. ఇతరత్ర అన్ని డిపార్ట్మెంట్లు అన్ని జాగ్రత్తలు ముందు జాగ్రత్తలన్నీ తీసుకున్నాయి. ఈ రథసప్తమి ఘనంగా ఇక్కడ జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ప్రపంచంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. ఈ అరుదైనటువంటి సూర్య దేవాలయం ఇంత సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అందుచేతనే దేశవ్యాప్తంగానూ మరియు ప్రపంచవ్యాప్తంగా సూర్యుడిని నమ్మినటువంటి భక్తులంతా ఈ రోజున రావడానికి ప్రయత్నం చేస్తారు. అందుకోసం స్థానికులు కూడా భక్తులకు తగిన విధంగా సౌకర్యాలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ గౌరవించాలని కొద్ది రోజులుగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్, ఈవో, సంబంధిత ఆల్ డిపార్ట్మెంట్స్ కృషి చేస్తూ ఉన్నారు. వారి కృషి ఫలిస్తుందని భగవంతుడు సహకారం దానికి ఉంటుంది కనుక విజయవంతంగా జరుగుతుందని మనం చూస్తున్నాం. నాకు కూడా ఇప్పుడే దర్శనం జరిగింది. నేను విజయవాడ నుంచి రావడానికి ఆలస్యమైంది కనుక వస్తూనే భగవంతుని దర్శనం చేసుకున్నాం. నాకు, నా కుటుంబానికి, మొత్తం దేశం నుండి ప్రజలందరికీ సూర్య భగవాన్ ఆశీస్సు ఉండాలని, ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ ఆశీస్సులు ఉంటే అన్ని విషయాల్లో మానవులు జయించగలరని ఈ సందర్భం భావిస్తూ అందరికీ ఈ రథసప్తమి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటాం. సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు మాఘశుద్ధ సప్తమి ఫిబ్రవరి 16, 2024 సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చే పండుగ. సంక్రాంతి అయిన తర్వాత అది సూర్యుడి కార్యక్రమమే. సూర్యనారాయణ స్వామి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించిన వెంటనే తరుణంలోనే మన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది. ఈ రథసప్తమి ఉత్సవం ప్రారంభమైన తర్వాత అనేక రకాల ఉత్సవాలు, పండుగలు, అట్లాగే పర్వదినాలు కూడా వస్తాయి. ఈ రథసప్తమి ఉత్సవం నాడు ముత్తైదువులు అందరూ కూడా నోములందరూ కూడా మోస్తారు. కైలాస గౌరి, కేదార వ్రతం, అట్లాగే పసుపు కుంకుమలు, అట్లాగే గరిసి ధాన్యాలు, లక్షవత్తి వ్రతాలు, ఇవన్నీ కూడా ఈ మహిళలందరూ కూడా ఈ రోజే ఉపవాసం ఉండి వారి నోములన్నీ నోచుకుంటారు. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడో రోజు అది ఆ ఫలప్రదం చేసి ఉద్యాపన కార్యక్రమం చేస్తుంటారు. అట్లాంటి పర్వదినం నాడు రథసప్తమి, రథస్థం భాస్కరం దృష్ట్యా పునర్జన్మ నలభ్యతే అని రథసప్తమి నాడు ఎవరైతే సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారో, ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో అర్చించుకుంటారో, అభిషేకించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని మనకి శాస్త్రాలు అలాగే శ్లోకాలు ఘోషిస్తున్నాయి. అట్లాంటి రథసప్తమి అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఈ శ్రీకాకుళం గ్రామంలో, శ్రీకాకుళం జిల్లాలో ఈ అరసవల్లి గ్రామంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన ఈ దేవాలయం. 7వ శతాబ్దం నుంచి ఉంది దేవాలయం. అనూరుడు స్వామివారిని దేవేంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టు మనకు తెలుస్తున్నది. అట్లాగే స్వామికి 7 గుర్రాల రథం ఉంది. అనూరుడు రథసారథి, ఉషాపత్ని, ఛాయ, 3 భార్యలు, మాటల పింగళ ద్వారపాలకులు, అలాగే పైన సనక సంబంధ మహర్షులు ఛత్రజామలం వేస్తూ స్వామివారి సేవ చేస్తున్నారు. 2 హస్తాలతో పద్మాలు పట్టుకొని స్థానభంగిమలో వైజయంతి రథం మీద సూర్యనారాయణ స్వామి దయచేస్తున్నారు. అత్యంత ఆ శాలిగ్రామసులతో మరచబడిన సూర్యనారాయణ స్వామి విగ్రహం చూడడానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. అట్లాగే ఈ రోజు ఉదయాన్నే 12:30, 1 గంటకి శ్రీ విశాఖ పీఠాధిపతి స్వామివారు వచ్చేసి ఆయన అభిషేకం ప్రారంభించారు. తర్వాత ఈ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు భక్తులందరూ కూడా వారి చెంతనున్న టికెట్ ద్వారా వచ్చిన ఆ స్వామివారికి అందరూ కూడా వారి గోత్రనామాలు చెప్పి వారికి ప్రసాదం కూడా ఇచ్చి స్వామివారికి అభిషేకం కార్యక్రమం జరుగుతుంది.
ఈ అభిషేకంలో నమక చమక పురుషూక్త శ్రీ సూక్త మహాన్యాసపూర్వకంగా, అట్లాగే ఈ నారికేళ జలాలు, అలాగే పంచామృతాలు, అలాగే ఔషధులు, అలాగే నదీ జలాలు, సముద్ర జలాలు, వివిధ రకాల పుష్పాలు అన్ని కూడా స్వామివారికి అభిషేకం జరుగుతాయి. వివిధ రకాల గ్రంథాలు కూడా స్వామికి అభిషేకం జరుగుతుంది. స్వామికి ప్రీతైనది రక్తచందనం, రక్త పుష్పం, రక్త వస్త్రం, ఇవన్నీ కూడా సూర్యనారాయణ స్వామికి చాలా ఇష్టకరమైనవి. అట్లాంటి సూర్యనారాయణ స్వామి రథసప్తమి అభిషేకం అనంతరం స్వామికి 7 గంటల నుంచి కూడా నిజరూప సేవ ఉంటుంది. నిజరూప సేవ అనంతరం స్వామివారికి అది 4 గంటల వరకు ఉంటుంది. 3:30, 4 గంటల మధ్యాహ్నం. తర్వాత అలంకార సేవ ఉంటుంది, పుష్పమాలంకార సేవ. తర్వాత 10:30, 10 గంటలకు ఏకాంత సేవ, పౌలంత సేవ కార్యక్రమం జరుగుతుంది. ఇట్లాంటి మహిమాన్వితమైన ఈ పండుగ అందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ స్వామివారి సేవ చేసుకుంటారు. అట్లాగే ఈరోజు కొత్తగా వచ్చిన బియ్యం, కొత్తగా వచ్చిన బెల్లం, అట్లాగే చెరుకు కడుకొని ఆవు పేడతో చేసిన పిడకల్లో ఆ కంటి మీద పేర్చి ఆ ఆవు పాలతోని ఆ పరవాన్నం, ఆ క్షీరాన్నం, ఆ పాయసం చేసి ప్రత్యక్ష భగవానుడికి మన ఇంద్రపుష్కరుని దగ్గర వీళ్ళ ఆడవారందరూ కూడా, మహిళలందరూ కూడా అట్లా చేసి అది ఆరోగ్యంతో స్వామివారికి నివేదన చేసి వారు ఆరోగిస్తుంటారు. దానివల్ల ఎన్నో రుగ్మతలు కూడా తిరుగుతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. అట్లాంటి సూర్యనారాయణ స్వామి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతని, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు, ఆలంబన అంటే స్థిరంగా ఉండడానికి ఇచ్చినవాడు విష్ణువు. ఈ ముగ్గురు మూర్తులు కలిగే సూర్యనారాయణ స్వామి. అట్లాంటి సూర్యనారాయణ స్వామి భక్తులందరూ కూడా తండ్రి వచ్చి స్వామి సేవ చేసుకుని తీర్థ ప్రసాదం తీసుకుని తరించాలని కోరుతున్నాను.